Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Director of Kanishka IAS. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగార్థులకు నాణ్యమైన విద్యనే ధ్యేయంగా కనిష్క ఐఏఎస్ సాక్షి ఎడ్యుకేషన్ మీకు అనేక రకాలుగా గైడెన్స్ అందించడానికి సిద్ధంగా ఉంది. దాన్ని అందుకొని మీరందరూ చక్కగా ప్రామాణిక కృష్ణాపత్రాలకు ఆన్సర్స్ చేసి ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ని జూలై 28 అనే తేదీతో ప్రారంభిస్తున్నాం. జూలై 28 దేనికి ప్రధానమైంది అన్నది కనుక మనం చూస్తే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం దీన్ని మనం నిర్వహించుకుంటున్నాం. సో ప్రకృతి అనగానే మనకు తెలిసిందే, సహజంగా ఉండే అన్ని రకాల వనరులు, ప్రత్యేకించి మనం ఏమన్నాం, గాలి కానీ, నీరు కానీ, మొక్కలు కానీ, సరస్సులు అంటే బ్యూటిఫికేషన్ ఏది ఉన్నా దాన్ని మనం ప్రకృతి అన్నాం. సహజ సిద్ధమైన జీవనం ఉండాలని కోరుకుంటూ మనం దీనికి సంబంధించింది సైన్స్ మాస్టర్ గారు ప్రత్యేకంగా ఎన్వైర్మెంటల్ వర్క్ చేస్తారు. ఈరోజు నేను దీంతో తెలుగు రాష్ట్రాలకు 5100 బయోగ్యాసులు అని రాశాను. ఇది న్యూ బయోగ్యాస్ ఆర్గానిక్ మన్యూర్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు 4100, తెలంగాణకు 1000 బయోగ్యాస్ ప్లాంట్స్ని అందిస్తున్నట్టుగా ఈరోజు వచ్చిన ఒక వార్త. మరి ఈ యొక్క 5100 దేనికి అందిస్తున్నారు అన్నది ప్రశ్నగా రూపొందవచ్చు. ఏ స్కీమ్లో భాగంగా అందిస్తున్నారు అన్నది అదేంటంటే న్యూ బయోగ్యాస్ ఆర్గానిక్ మన్యూర్ ప్రోగ్రాంలో భాగంగా అందించబడుతుంది. ఇప్పుడు దీని మీద మల్టిపుల్ చాయిస్లో కనుకైతే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఉండొచ్చు అంటే ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యం ఏమిటి లేదా సరికాని వాక్యం ఏమిటి, కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా ఇక్కడ అవసరం పడుతుందండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ ఆబ్లిక్ ఆర్ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ నాట్ ఇన్కరెక్ట్, ఇట్లా రకరకాలుగా అడిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం తెలుగులో కొన్నిసార్లు తర్జుమాలో వ్యత్యాసాలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు కొంచెం ఇంగ్లీష్ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలి అని నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. సో అందులో ఈ విధంగా వాక్యాలను అడిగి ఈ స్కీమ్ ఈ 5100 దేని కింద ఇచ్చారు అంటే ఏ పథకం కింద ఇచ్చారు, ఈ ఇవ్వబడిన పథకం ఎప్పుడు స్థాపించబడింది, ఈ పథకం కింద గతంలో ఏ రాష్ట్రాలకు లబ్ధి చేకూరింది, దీంట్లో సబ్సిడీ ఎంత వస్తుంది, ఈ వివరాలన్నింటినీ కూడా ఈ పథకం మొత్తం మీరు ఓపెన్ చేసి ఒకసారి చదువుకుంటే కనుక చాలా వరకు ఉపయోగపడుతుంది. మనం కరెంట్ అఫైర్స్లో ఒక 12-13 టాపిక్లు కవర్ చేయాల్సి వచ్చినప్పుడు కొంతవరకు ఇవి చేయడానికి వీలవకపోవచ్చు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు చేసి అందించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం అని చెప్తూ రెండవదైన రేనాటి చోళుడు అని రాశాను. మనం ప్రత్యేకించి ఆంధ్రదేశ చరిత్ర సంస్కృతిని అధ్యయనం చేసినప్పుడు రేనాటి చోళుడు అనే టాపిక్ను మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ కడప అనే ప్రాంతానికే వీళ్ళు చెందిన వాళ్ళు అన్నది ఇప్పుడు పరిశోధకులు మరొకసారి దాన్ని రుజువు చేశారు. ఈ యొక్క మునిస్వామి మరియు డైరెక్టరేట్ గారు మునిరత్నం రెడ్డి గారు వీళ్ళందరి యొక్క పరిశోధన ఫలితంగా ఈనాడు చాలా వరకు వచ్చింది ఏంటంటే రేనాటి చోళుల యొక్క రాజధాని ఎర్రికల్, ఇది కాలక్రమేణా పరిణామం ఎర్రికల్ అని పిలువబడుతున్న పదం పరిణామం చెంది ఎరిగళ్ళు, ఎరికాల్వ, ఎరిగల్ అనే పేరులతో పిలుస్తూ ఉన్నదని, ఇక్కడ ఎర్రటి ఇటుకలతోటి నిర్మాణాలు జరిగాయి కాబట్టి దాని ఆ విధంగా పిలిచాం. దీనికి అనేకమైన ఆధారాలను వాళ్ళు ఇచ్చారు. సాహిత్య ఆధారాలు కానీ మైసూరు లైబ్రరీలో ఉన్న వాటిని, 2 ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు విడుదల చేసిన నాణెములు మద్రాస్ మ్యూజియంలో ఉన్న వాటిని, స్వయంగా ఈ ప్రాంతానికి చెందిన కడపకు చెందిన విద్యార్థి ఆ విద్యార్థి అయిన మునిస్వామి గారు చేసిన పరిశోధనతోటి ఈ యొక్క స్పష్టత అనేది ఏర్పడింది. కొంతకాలం క్రితం వరకు కొందరు చరిత్రకారుల యొక్క అభిప్రాయం రేనాటి చోళులది కడప కాదు, అసలు ఆంధ్రదేశం కాదు, వీళ్ళ రాజధాని ఎక్కడ కర్ణాటకలో ఉండేది అన్నది ఈ యొక్క పరిశోధనతోటి దాదాపుగా అది పూర్తిగా నిర్ధారణ అయిపోయింది. వాళ్ళు ఎవరో కాదు, మన కడప వాళ్ళే అన్నది. అధికార భాషా సంఘం అని చెప్పేసి ఒక పాయింట్ రాశాం. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఉన్నారన్నది మీకు తెలిసిందే. దానికి ఒక నూతనంగా 4 సభ్యుల యొక్క నియామకం నిన్న జరిగిపోయింది. ఆ 4 ఎవరు అని అంటే మాడుగుల పాపిరెడ్డి గారు, షేక్ మస్తాన్, చందు సుబ్బారావు, శరత్ జ్యోత్స్నారాణి. మరి అధికార భాషా సంఘానికి సంబంధించినప్పుడు కేవలం ఈ 4 పేర్లు లేదా దీని చైర్మన్ ఎవరు నియమించారు,
గవర్నరా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం సొంతంగానా లేకపోతే ఒక జీవో ద్వారానన్న విషయాలను తెలుసుకుంటూనే మీరు మరొకటి అధికార భాషలకు ఉన్న ఆర్టికల్స్ ఏంటి, అధికార భాషల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈనాడు భారతదేశంలో ఎన్ని అధికారిక భాషలుగా ఉన్నాయి, మరి ఎన్ని రాజ్యాంగబద్ధమైన భాషలుగా ఉన్నాయి, ఈ సమాచారాన్ని విస్తారంగా చదివినప్పుడే మనం పోటీ పరీక్షలలో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కానీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కానీ ఏ రకమైన ఎగ్జామ్కైనా మన దగ్గర కంప్లీట్ సమాచారం ఉంటే తప్ప మనం ఆన్సర్ పెట్టలేం. బిట్లలాగా అధికార భాషా సంఘానికి చైర్మన్ ఎవరైనా చదువుకొని పోతే రేపు ఈ క్రింది వాక్యాలలో సరైనది ఏదని కానీ మ్యాచ్ ది ఫాలోయింగ్ కానీ ఇంకొకటి కానీ అడిగినప్పుడు మాత్రం మనకు ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడతాయో ఎగ్జామ్ రాసినాక అనుభవిద్దాం, అప్పుడు చూద్దాం ఆనందం. జవాబుదారితనం అని చెప్పేసి ఒకటి రాస్తాం. దేనికి జవాబుదారితనం, దీనికి సంబంధించింది ఇక్కడ అన్నది కనుక మనం చూస్తే, నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతో సమావేశమైనప్పుడు దేనికి సంబంధించింది ఇది అంటే, కరోనా వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కోరిక మేరకు ఎఫ్ఆర్బిఎం చట్టంలో కొన్ని సడలింపు చేస్తాను, రుణం మీరు తెచ్చుకునేటట్లు. ఎఫ్ఆర్బిఎం అనేది ఏంటి, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. సో ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటింగ్ మేనేజ్మెంట్ అనే దానిలో ఆధారంగా లోన్ కొంతవరకు మీరు తెచ్చుకోవచ్చు రుణాలను అనడానికి, దాన్ని పెంచడానికి కొన్ని నిబంధనలు స్పష్టంగా విధించారు. అందులో కనుక మనం చూస్తే ఆ మార్గదర్శకాలకు ప్రకారం మనం నాణ్యమైన సేవలను ఇచ్చి అదేవిధంగా దానికి సేవలకు ఫలితంగా రుసుమును వసూలు చేయగలిగితే మనం తీసుకోబోతున్న అప్పును కూడా చెల్లించడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. ఇవి మున్సిపాలిటీలో నాణ్యమైన సేవలు, విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ డ్రైనేజీలు కానీ నిర్మాణాలు కానీ మొదలైన వాటిని నాణ్యమైన ప్రజలకు అందించి ఆ నాణ్యతకు తగ్గట్లుగా మనం వసూలు చేసుకోవాలనే దానికే ఈ యొక్క జవాబుదారీతనం ఉండాలి అని చెప్పాడు. అదేవిధంగా అనేక నిర్మాణాత్మకమైన సంస్కరణలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వాటి రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచడంలో 1 నేషన్ 1 రేషన్ కార్డు కానీ, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, మున్సిపాలిటీ కార్పొరేషన్ల స్వయం సమృద్ధి కానీ, విద్యుత్ కార్మిక రంగాలలో మరియు పొల్యూషన్లో అన్నిట్లో కూడా ఈ యొక్క సంస్కరణలు తీసుకొచ్చి నాణ్యతను అందించడం వల్ల మనం ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఉదాహరణ కనుక మనం చూస్తే విశాఖపట్నంలో ఇటీవల కాలంలో జరిగిన 2 ఈ యొక్క రసాయన పరిశ్రమలలోని ప్రమాదాల వల్ల ప్రాణహాని జరిగిందన్నది మీ అందరికీ తెలిసిందే. ఆ ప్రాణహాని జరగడానికి అంటే ఈ యొక్క కెమికల్స్ కారణమైన కాలుష్య బోర్డు కూడా కొంచెం రిఫార్మ్ అయి నాణ్యమైన పరికరాలు ఆ పరిశ్రమలను ఉపయోగించేటట్లు చూడడం, వాటిని పర్యవేక్షించడం, వారికి సలహాలు ఇవ్వడం మొదలైనవన్నీ కూడా ఈ యొక్క సేవలలో భాగంగానే వస్తాయని చెప్తారు. ఇప్పుడు మనం చూడాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని ఏ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఈ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేసిన తర్వాత నియామకం ఎలా ఉండాలి, అందులో ఎవరుంటారు, దీనికి చట్టబద్ధత ఏమిటి, ఏ రకంగా ఇది అవుతుంది మొదలైన మొత్తాన్ని దానికి సంబంధించి తెలుసుకోవడమే పోటీ పరీక్షల విద్యార్థి యొక్క లక్షణం. అంతేగాని ఈ యొక్క 1 నేషన్ 1 రేషన్ కార్డు మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారనేది మాత్రం రాదు. వచ్చినా అది కానిస్టేబుల్ ఎగ్జామ్ లాగా కొంచెం గ్రూప్ డి చిన్న ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నిజానికి చెప్పాలంటే కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్ చాలా టఫ్గా ఉంటుంది, కొంచెం వరకు లిబరల్గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ గ్రూప్ 2 గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో స్టాండర్డ్ అనేది చాలా ఉంటుంది. దీనికి చెప్పేవాడికి నాణ్యత, వినే వాళ్ళలో కూడా ఖచ్చితమైన నాణ్యమైన విద్యార్థులు మాత్రమే అర్థమై వాళ్ళకు మాత్రమే సర్వీసులు వచ్చే అవకాశం పెరుగుతుంది. డాటా ప్రొటెక్షన్ బిల్ 2019 అన్న ఈ యొక్క డాటా ప్రొటెక్షన్ బిల్ను 2019కి సంబంధించిన దానికి నిన్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంటే అధికార పార్టీకి చెందిన సభ్యులు మరియు ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులందరితోటి ఈ యొక్క హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశం. వాస్తవంగా ఈ యొక్క డాటా ప్రొటెక్షన్ లా బిల్ను ఎవరు పార్లమెంటులో ప్రవేశపెట్టారు లేదా ఎవరు తయారు చేశారు అన్నదాన్ని కనుక చూస్తే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిందేమో హోంశాఖ. వాస్తవంగా డాటా ప్రొటెక్షన్ బిల్ 2019 తయారు చేసిన వాళ్ళు ఎవరు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖకు చెందిన వాళ్ళు వీళ్ళు తయారు చేయడం జరిగింది. దాన్ని నిన్న జాయింట్ పార్లమెంటరీ సభ్యులు పరిశీలించారు. ఆ సమావేశంలో దీన్ని మాట్లాడుతూ వాళ్ళు అన్నది ఏంటంటే ఎంపీలు అందరూ కూడా వ్యతిరేకించింది, కామన్గా ఇన్క్లూడెడ్ బీజేపీ కాంగ్రెస్ అందరూ కూడా వ్యతిరేకించింది ఏంటంటే కొన్ని సంస్థలు ముఖ్యంగా ఎన్ఐఏ
రెండవది ఎన్ఐఏ అంటే మీకు తెలిసిందే, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. రెండవది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. మూడవది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండ్ రిజిస్ట్రార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క 3 సంస్థలు, ఇలాంటి సంస్థలకి కొంత మినహాయింపు ఉండాలి ఈ యొక్క డాటా ప్రొటెక్షన్ బిల్లో. ముఖ్యంగా దేనికి? సెక్షన్ 35, 36. సెక్షన్ 35, 36లో ఏం పేర్కొంటున్నాయి? ముఖ్యంగా 35 అంటే దేశ సమగ్రత కోసం కానీ, దేశ రక్షణ దృష్ట్యా కానీ, ఇతర దేశాలతోటి సంబంధాల విషయంలో కానీ మొదలైన అంశాలకు సంబంధించిన విషయంలో కొంతవరకు ఈ ప్రొటెక్షన్ బిల్లులో ఈ సంస్థలకు లిబరల్గా ఉండాలి లేదా ఎగ్జామ్షన్ ఇవ్వాలి అన్నదానికి సివిల్ లిబర్టీస్, కొన్ని సివిల్ లిబర్టీస్ ఆఫ్ అన్ ఇండివిజువల్కి సంస్థ ఏర్పడుతుంది కాబట్టి ఇది ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ యొక్క అందరూ లోకసభ, రాజ్యసభకు సంబంధించిన జాయింట్ కమిటీ మెంబర్స్, ఎవరైతే పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు అన్నదే తెలుస్తూ ఉంది. చూద్దాం ఏ రకమైన మార్పులు వస్తాయి అన్నదానికి. మరి దీన్ని, ఈ డాటా ప్రొటెక్షన్ బిల్ దేన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నదాని అంశం ఏందన్నది మీరు కూడా వివరంగా చూడండి. మేము చెప్పడం ఒకటే కాదు, ఇస్తాం మేము కూడా. 47 యాప్లు ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం 50కి పైచీలు యాప్లు చైనాకు సంబంధించిన వాటిని నిషేధం విధించింది. అప్పుడు 50 విధించినప్పుడే దాదాపు ఒక 80కి పైగా మిలిటరీలో పనిచేసే వాళ్ళకు వాళ్ళు ఉపయోగించవద్దు అని కోరుకున్నది నిషేధం. మరియు ఇప్పుడు మదనంగా మరొక 47. ముఖ్యంగా ఇందులో పబ్జీ అనేది కూడా నిషేధంలోకి వచ్చింది. ఈ పబ్జీ అనేది చాలా సందర్భాలలో ప్రాణాలు కూడా తీసింది. ఎవరికి? చాలామంది పిల్లలకు, ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ ఈ ప్రాంత బీటెక్ వాళ్ళు కూడా పాపం ఈ సెల్ ఫోన్ వల్ల చాలా తీసుకొని దాన్ని పబ్జీ ఆడడం, అది ఒక మత్తులాగా అయిపోయింది. దాని కారణంగా ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకానొక సందర్భంలో కర్ణాటకలో తండ్రి గారినే గొడ్డలతో నరికిన ఈ పబ్జీ బాధితుడు కూడా ఒకరు కనిపించారు. అంటే ఇది ఒక రకంగా మానసిక బాధితులను పెంచితే ఇలాంటి క్రీడలను లేదా టైంపాస్ గేమ్స్ను నిషేధించడం, అదేవిధంగా లూడోను కూడా నిషేధించే పరిశీలనలో ఉన్నట్టుగా దీని ద్వారా మనకు తెలిసిపోతుంది. ఇజ్రాయిల్ అని రాశాను. ఇజ్రాయిల్ సాధారణంగానే రాను భారతదేశానికి ఒక న్యాచురల్ ఫ్రెండ్ అవుతుంది. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇజ్రాయిల్ అంటే ఇజ్రాయిల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతదేశానికి చెందిన హెల్త్ మినిస్ట్రీ అంటే ఆరోగ్య శాఖతోటి, హోమ్ మినిస్ట్రీతో కలిసి ఢిల్లీతో పాటు భారతదేశంలో కోవిడ్ పరీక్షలు నాణ్యమైనవి జరపడం కోసం సహాయాన్ని అందించడానికి ఒక టీం వచ్చిందని, దీని ద్వారా ఇప్పుడు కోవిడ్ నుంచి మనం కోలుకోవడానికి లేదా కోవిడ్ బాధితులను గుర్తించడానికి ఒక గేమ్ చేంజ్ ప్రారంభమైంది అన్నది మనకు తెలుస్తూ ఉంది. గేమ్ చేంజ్. బంగ్లాకు 10 అని రాసాం. సో నిన్న భారతదేశానికి చెందిన అంటే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ మినిస్టర్ జాయ్ శంకర్ గారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ భారతదేశానికి ఒక మంచి మిత్రదేశం అని, ద సింబాలిక్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ సౌత్ ఏషియా అంటూ పేర్కొంటూ భారతదేశంలో తయారైన బయోడీజిల్ లేదా డీజిల్ లోకోమోటివ్ ట్రైన్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లోకోమోటివ్ ట్రైన్స్ని బంగ్లాదేశ్కు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఒక మిత్రత్వానికి సంకేతంగా అనిపించింది. రాఫెల్ అని రాశాం. రాఫెల్ కూడా యుద్ధ రంగంలో ఒక గేమ్ చేంజర్ అవుతుంది అని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకు చైనాతో వచ్చిన విభేదాల వల్ల, అదేవిధంగా పాకిస్తాన్తో తరచుగా జరుగుతున్న ఈ సమస్యల వల్ల మన వాయుసేన బలవర్ధకం కావాలనుకున్నప్పుడు మనం గతంలోనే చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా ఫ్రాన్స్ మనకు 10 ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలను ఇప్పటికే సరఫరా చేసి ఉండవలసిండే. ఇప్పటికి మాత్రం 5 పంపింది. రేపటికి బుధవారం నాటికి ఇవి మన అంబాలా దగ్గర అఫీషియల్గా భారత వాయుసేనలో చేరుతాయని మనకు ఉన్న వార్త ప్రకారం తెలుస్తుంది. మరొక 5 ఇప్పుడు ఎందుకు సరఫరా చేయలేదంటే కొందరు భారత పైలట్లకే శిక్షణార్థం అని చెప్పి ఇంకా వాటిని ఫ్రాన్స్లోనే ఉంచామని, త్వరలో దాని తర్వాత పంపిస్తాం. ఇప్పటికే భారతదేశానికి వస్తున్న ఈ రాఫెల్ యుద్ధ విమానాలను నడిపే నైపుణ్యం ఉన్న పైలట్లకు శిక్షణ ఇవ్వడం, నిర్వహణ కోసం ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ యొక్క ఫ్రాన్స్ రాఫెల్ తయారీదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేశారు అన్నది మనకు తెలుస్తూ ఉంది. దీంతోపాటు మరి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి, ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలు వాటి ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టాయంటే
ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి ప్రారంభమై నిన్న అబుదాబి దగ్గర అంటే విడిది తీసుకొని మళ్ళీ ఈ రోజుకు వచ్చేసి మనకి ఎక్కడ చేరుతున్నాయి, భారతదేశంలోని అంబాలా దగ్గరికి. రేపటికి ఇవి అఫీషియల్గా భారత వాయుసేనలో ఉంటాయి. మరి దీన్ని మనం చూసినప్పుడు ఇంకో కోణం, కొంచెం వైడ్ నాలెడ్జ్ విద్యార్థి చేయవలసిన అంశం ఏమిటంటే భారత విదేశాంగ విధానము, భారత రక్షణ సంప్రదింపులు లేదా ఒప్పందాలు, వీటిని కూడా ఒక లుక్ వేయడం వల్ల మీకు బ్రాడ్ పర్స్పెక్టివ్ అనేది ఒకటి పెరుగుతూ ఉంటుంది అనేది మాత్రం నేను చెప్తా ఉన్నాను. తర్వాత బోట్స్వానాను. ఈ బోట్స్వానా దేశంలో అంతుచిక్కని ఒక వైరల్ వ్యాధి ద్వారా అనేక ఎలిఫెంట్స్ మరణిస్తున్నాయని గతంలో ఒకసారి చెప్పాం. అది అదే విధంగా కొనసాగుతుంది. ఇక్కడ ఎలిఫెంట్లు చాలా వరకు మరణిస్తున్నాయని మరి ఈరోజు కూడా వార్తగానే కనిపించింది. వరల్డ్ కప్ 2023లో నిర్వహించే కప్ ఏదైతే ఉందో భారతదేశంలో నిర్వహిస్తున్న దానికి మొత్తం 10 దేశాలు ఇందులో పాల్గొంటాయని ఐసీసీ ప్రకటించింది, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ 10లో ఆతిథ్య దేశంగా భారతదేశానికి ఆల్రెడీ గ్రాంటెడ్ పర్మిషన్. సో మిగతాది 13 దేశాలు పాల్గొంటున్నాయి దాంట్లో. మరి మిగతా 12 దేశాలు ఎవరు పాల్గొనాలి అన్నదాన్ని కనుక చూస్తే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో నిర్వహిస్తారో అది భారతదేశంలో. దీనికి ఆతిథ్య దేశంగా భారతదేశం ఆల్రెడీ దాని యొక్క క్వాలిఫైయింగ్ చేసుకుంది. మిగతా 9 స్థానాల కోసం మొత్తం 12 దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ 12 ప్లస్ నెదర్లాండ్స్ అనే ఒక దేశం. అంటే ఐసీసీ రికగ్నైజ్డ్ ఉన్న హోదా ఉన్న 12 దేశాలతో పాటు క్వాలిఫైయింగ్ ద్వారా వచ్చిన 13వ దేశం ఇప్పుడు పోటీ పడతాయి. దీంట్లోకి వెళ్ళి 9 టీములే రావాలి అన్నప్పుడు ఏం చేశారు అని అంటే వచ్చే 3 సంవత్సరాలలో స్వదేశంలో 4 సిరీస్లు, విదేశాలలో 4 సిరీస్లు ఆడాలి. ఆడిన తర్వాత మినిమం ఆడిన తర్వాత ప్రతి మ్యాచ్లో గెలిచిన టీంకు ఒక 10 పాయింట్లు, మ్యాచ్ రద్దయినా టై అయినా అయితే 8 పాయింట్లు, ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే 0 పాయింట్లు. అత్యధిక పాయింట్లు సాధించిన ఈ యొక్క 13 టీంలలోని 9 టీంలను వరల్డ్ కప్ క్వాలిఫై చేస్తారు. దీన్నే మనం ఏమన్నాం, ఈ యొక్క క్వాలిఫైయర్ టు వరల్డ్ కప్ అనేది మనకు తెలుస్తూ ఉంది. క్రీమీ లేయర్ అనేది రాస్తాం. సో ఓబీసీ కోటా అనేది రాజ్యాంగబద్ధంగా 27% బీసీలకు అంటే ఓబీసీలకు ఇవ్వడం జరిగిన తర్వాత క్రీమీ లేయర్ అనేది మనకు ఒకటి కనిపించింది. ఇది ఏంటంటే వాస్తవంగా మనం పరిశీలిస్తే ఈరోజు సాక్షిలో వచ్చిన ఆర్టికల్లో 1953 నుంచి 55 మధ్య భారత ప్రభుత్వం మొట్టమొదటి బీసీ కమిషన్ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. అయితే అది ఇచ్చిన నివేదిక ఎప్పుడు కూడా మనం చూడలే, దాన్ని అలాగే వదిలేసాం అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. 1978-80లో బీపీ మండల్ నేతృత్వంలో మరొక బీసీ కమిషన్ వేశాం. వీరిచ్చిన నివేదిక కూడా దాదాపుగా ఒక 10 సంవత్సరాల కాలం పాటు అలాగే ఉంది. కానీ 1990లో అంటే 89లో ఎన్నికలు జరిగినప్పుడు జనతాదళ్ చెందిన విపి సింగ్ గారు భారత ప్రధానమంత్రి సంకీర్ణ ప్రభుత్వం ద్వారా అయ్యారు. సంకీర్ణంలో మద్దతు ఇచ్చిన వారు ఎవరు అని అంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనది. అప్పుడు భారతీయ జనతా పార్టీ మందిర్ నినాదాన్ని తీసుకున్నప్పుడు విపి సింగ్ గారు మండల్ నినాదాన్ని తీసుకున్నారు. అందుకే ఆ దశాబ్ద కాల రాజకీయాలలో మండల్ వర్సెస్ మందిర్ అనేది జరిగింది. తర్వాత 1993లో వచ్చే వరకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ యొక్క కులమే ప్రాతిపాదిక భారతదేశంలో రిజర్వేషన్లకు కాబట్టి సామాజికంగా వెనకబడిన కులాల వారికి 27% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇవ్వడం సబబే అని చెప్పడం వల్ల అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ను అమలు పరుస్తూ వచ్చాం. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఏర్పాటు చేయాలి అని చెప్పి ఓబీసీలలో సంపన్న వర్గాలను ఎప్పుడైతే చెప్పాడో ఈ యొక్క కులమే ప్రాతిపాదిక ఆర్థికత కాదన్నప్పుడు మరి సంపన్న వర్గాలను దీని నుంచి దూరం చేయకపోతే నిజంగా లబ్ధిదారులకు లబ్ధి చేకూరదు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం 1993లో ఈ యొక్క జస్టిస్ రామ్ నందన్ ప్రసాద్ ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళు 6 రూల్స్ ఇచ్చారు. వీళ్ళకు ఇవ్వకూడదు మనం ఓబీసీ సర్టిఫికెట్, మిగతా వారివి ఏ ఓబీసీని ఉపయోగించవచ్చని. 6 నిబంధనలు ఏంటంటే, 1 రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారుకు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2లో తల్లి తండ్రి ఉద్యోగులై ఉన్నవారికిను, ఎనీ పారామిలిటరీలో కళ్ళం లేదా పై స్థాయి కలిగి ఉన్న వారికిను అంటే వాళ్ళ పిల్లలకి, వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలకును, స్థిర చిరాస్తులు అధికంగా కలిగి ఉన్న వారికిను, అదేవిధంగా ఆదాయ పరిమితి
ఆదాయ పరిమితి విషయాన్ని మొత్తం మనం ఇప్పటి వరకు దాదాపు 9 సార్లు సమీక్షించడం జరిగింది. అయితే 2014లో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధమైనదిగా ఏర్పాటు చేస్తూ 2019లో 103వ రాజ్యాంగం ప్రకారం ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత బీపీ శర్మ ఆధ్వర్యంలో క్రీమీ లేయర్ను గుర్తించడానికి ఒక కమిటీని నియమిస్తే మొత్తం బీపీ శర్మ గారితో పాటు ముగ్గురు ఇతర సభ్యులు ఉన్న వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఈ యొక్క క్రీమీ లేయర్ను 2019లో ఏర్పాటు చేయబడ్డది. క్రీమీ లేయర్ 8 నుంచి 12 లక్షలకు పెంచారు. అంటే 12 లక్షలకు పై ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా బీసీలుగా గుర్తించబడడం, ఓబీసీ రిజర్వేషన్ ఎంజాయ్ చేయడం అనేది కుదరకపోవచ్చు. నివేదిక చాటుతున్న నిజం అన్న. ఈ నివేదిక దేనికి సంబంధించింది అని అంటే ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఎన్ఎస్ఓ వాళ్ళు ఒక సర్వేను 2017-18లో చేపట్టారు. నిజంగా 2017-18లో చేపట్టింది ఇప్పటికీ మనం చర్చించుకోవడం ఆలస్యమైనా అది ఇటీవల బహిర్గతమైంది. ఈ బహిర్గతమైన దాన్ని దేనికి సంబంధించిన సర్వే ఇదన్నది చూస్తే పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అన్నదానికి మొత్తం 13 ప్రాంతీయ భాషలు ప్రధానంగా కలిగి ఉన్న ప్రాంతాలలో ఈ ఎన్ఎస్ఓ షాంపిల్స్ తీసుకున్న తర్వాత ఈ తరంలో అంటే 2017-18కి ఇప్పటికి 4 సంవత్సరాల క్రితం కూడా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఆంగ్ల విద్యను ప్రత్యేకించి నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించకపోతే భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయనే వాళ్ళు ఆంగ్ల విద్య వైపు మొగ్గు చూపుతున్నారు. అంత మాత్రాన వారికి మాతృభాష పైన మమకారం లేదనో, మాతృభాష అంటే వారికి ఇష్టం లేదన్నది మాత్రం అసత్యం. వారి మాతృభాషకు వాళ్ళ మాతృభాష సంస్కృతిని పరిరక్షించుకుంటూనే విద్యా, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఆంగ్ల భాషను ఎన్నుకోవడానికి ఎక్కడ పంజాబ్ నుంచి చెన్నై, మద్రాస్ అంటే ఈ యొక్క తమిళనాడు వరకు అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళ పిల్లలకు అందించడానికి తల్లిదండ్రులు ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇదే రకంగా భవిష్యత్తు తరాల వారికి మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియాన్ని వ్యతిరేకించిన వాళ్ళు చివరికి కోర్టు సూచన మేరకు మనం కనుక చూస్తే 96% సూచన ఏం చేసింది కోర్టు? తల్లిదండ్రుల అభిప్రాయానికి వదిలేయండి అంటే ప్రజాభిప్రాయ సేకరణ కనుక మనం చూస్తే 96.17% ఇంగ్లీష్ మీడియమే కావాలని కోరారు. మరి మిగతా 3.83%లో వాళ్ళు తెలుగు మీడియం కోరారని కాదు, 3.83లో చాలా వరకు మళ్ళీ మోర్ దెన్ 3% వరకు ఉర్దూ లేదా ఇంకొక ప్రాంతీయ భాష వాళ్ళకి కావాల్సింది తమిళ్ బార్డర్లో ఉన్న తమిళ్ అటువంటిది కోరారు. కానీ తెలుగు కోరిన వారి సంఖ్య 0.50 దాకా ఉంది. అంటే ఆంగ్ల భాషా బోధనకు ప్రజలు సుముఖంగా ఉన్నట్లే. ఎందుకు? నాణ్యమైన విద్య. ఈ నాణ్యమైన విద్య కోసం ఎంతైనా మనం కష్టపడవచ్చు. దానివల్లనే మన యొక్క జీవితాలలో వెలుగు వస్తాయి తప్ప చౌకబారు యొక్క పాఠాలతోటి మాత్రం మనకు లాభం కలగదు. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.